సెల్ ఫోన్లు వచ్చినాక నలుగురు కూడి ముచ్చట చెప్పుకునుడు మర్చిపోయినరు మనుషులు. అరుగుల మీద ముచ్చట్లు, మూడు బాటల కాడాటలు, తనివి తీరా నవ్వుడు, తండ్లాటలు వంచుకునుడు కనుమరుగైపోతున్నాయి. ఒకప్పుడు మనుషులు గిట్లుండే అని చెప్పుకునే తట్టు తయారైన రోజులు. కానీ ఈ రోజులు ఎంత మారినా కలిసి ఆడి పాడుకున్నంత ఆనందం ఇంకెక్కడ లేదన్నట్టు పెండ్లాట ఆడిండ్రు ఉపాధి కూలీలు. వాళ్ళ సంబరం చూసేటానికి రెండు కండ్లు సరిపోవనుకో రాదండ్రి. మీరు కూడా చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సబ్బులు సబ్బులు అక్షింతలేయండి రేయండి. పిల్లగాడు భలే హుషారున్నాడు. అర నిమిషంలోనే పిల్ల మెడలో 3 ముళ్ళు వేసిండు. అయ్యగారు మంత్రాలు చదివి చదవనట్టు తూతూ మంత్రం అనిపించిండు. చూసిండ్రా వాళ్ళ నవ్వులు ఆనందాలు ఎట్లున్నాయో. అన్ని రందులు మరిచి ఆడుతున్న తీరు మస్తున్నది కదా. నెత్తికి చుట్టుకున్న తువ్వాలలే బాషింగాలైనాయి. ఉపాధి పనికి పోయిన కాడ చెట్ల కూసిన రాల పువ్వులే తాలిబొట్టయింది. చెట్ల ఆకులే అక్షింతలైనాయి. చేతి సప్పట్లే బాజా భజంత్రీలైనాయి. ఊరు నుంచి వచ్చిన ఉపాధి కూలీలే చుట్టాలు పక్కాలయ్యిండ్రు. పెండ్లి తంతు తెలిసినోళ్లే అయ్యగారు అవతారం ఎత్తిండ్రు. చెట్టు కింద సేద తీరే యాల గమ్మతిగా చేసుకున్నారు పెండ్లి. ఇంతకంటే ఆనందం ఏముంటది చెప్పుండ్రి. జగిత్యాల జిల్లా మల్యాలూర్లే ఉపాధి హామీ కూలీలు ఉత్తుత్తగా పెండ్లి చేసుకొని సంబరపడ్డారు. చెట్ల నీడకు సేద తీరిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. అబ్బబ్బా ఆనందం అంటే గిదిలే. ఒక తల్లి పిల్లలోలే కులం మతం మరిచి మురిసిపోవడంటే గిదే అని వీడియోని చూసినోళ్ళు కామెంట్లు పెట్టుకుంటా షేరింగ్లు చేస్తున్నారు. మరి ఈ వీడియో చూసినాక మీకేమనిపించిందో కామెంట్ చేసి దోస్తులకు షేరింగ్లు చేసి వాళ్ళకు కూడా ఈ సంబరాన్ని వంచుండ్రి. ఏమంటున్నాం? అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల అనే మాట అందరేమో గాని బాల్క సుమన్ అయితే బాజాప్తా నేర్చుకొని పక్కగా ప్రాక్టీస్ కూడా చేయాలి. లేకుంటే గిట్లా అవతల పార్టీ కౌంటర్లు కామెంట్ల నుంచి అరెస్ట్ల దాకా పోతుంది. పాలిటిక్స్ లా దూసుకపోయే తనం ఉండాలే గాని పార్టీనే పంచాలలకు నూకేతట్టుంటే గిదే కథ అవుతుంది. డేర్ అండ్ డాషింగ్ అనుకొని కేర్ లేకుండా మాట్లాడి అరెస్టుల దాకా పోవుడెందుకు చెప్పుర్రి. అరే ఓసారి ఎంపీగా ఓసారి ఎమ్మెల్యేగా చేసి కూడా ఇదానే బాల్క సుమన్ నువ్వు మాట్లాడే తారీఖ. సింగరేణి మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకుట్రా? అసలు అట్లా మాట్లాడే ముందైనా ఓసారి వెనక ముందు ఆలోచన చేసుకోవాలి కదా. ఆ పార్టీ క్యాడర్లా కార్యకర్తల్లా జోష్ పెంచాలని అనుకున్నావు సరే, కానీ 14 ఏళ్ళు ఉద్యమం నడిపిన కేసీఆర్ ఏనాడైనా ఇసొంటి మాట్లాడిండా చెప్పు? ఆయనతో పాటుగా ఉద్యమాలు చేసి ఆయన పార్టీ కిందనే రాజకీయం నేర్చి ఇసొంటివి మాట్లాడితే మంచిగా అనిపిస్తుందా చెప్పు అని అనుకుంటా బాల్క సుమన్ కు బగ్గనే కామెంట్లు వేస్తుర్రు. అప్పుడప్పుడు ఆయన తీరు చూస్తురా జనము. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పవర్ ఉన్న పార్టీ మీద లడాయి చేయాలనుకున్నాడు, హామీల అమల మీద నిరసనలు ముంగటేసుకున్నాడు, పదిలున్నోళ్ళను ప్రశ్నించుడు, కార్యకర్తల్ని కమానాన్ని ముంగటికి నడుపుడు, ఇవేవి కూడా ప్రజాస్వామ్యంలో తప్పు కావు. కానీ ఏ తీర్లు చేస్తున్నాము, ఎసొంటి మాటలు మాట్లాడుతున్నాము, ఏ లెవెల్లో బార్డర్ క్రాస్ చేస్తున్నాము అవన్నీ చూసుకోకుంటే ఇట్లా పక్క పార్టీలకు సంధించినట్టయి వాళ్ళతోని మీదికెళ్ళి పబ్లిక్ తోని కూడా అచ్చింత లేచుకోవాల్సి వస్తుంది కదా. ఇలా జనాల తిప్పల మీద జంగు చేసుకుంటా బీఆర్ఎస్ వచ్చే ఓట్ల నాటికి పవర్లకు రావాలన్న పనితనం చూద్దాం అనుకుంటుండే. కానీ నువ్వు మాట్లాడిన మాటలు చేయంగా అది కార్ పార్టీకే ఓ మచ్చలెక్కనే మిగిలిపోయి కదా. విమర్శిస్తానికైనా పోరాటాలు చేస్తానికైనా ఓ పద్ధతి ఉంటుంది కానీ ఇన్నేళ్ళు పబ్లిక్లుండి పదవిలల్లుండి పార్టీలో పనిచేసి ఆవేశం స్టారని ప్రతిపక్షాలు కామెంట్లు వేసేటట్టు మితిమీరిన భావావేశం చూయిస్తే ఈడికొస్తుంది కథ. కాబట్టి మాట్లాడే ముందైనా ఏదైనా చేసే ముందైనా పార్టీ పతారని పల్సగా చేస్తుందా, పబ్లిక్లో ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుందా, ఇవన్నీ చూసుకుంటే మస్తు మంచిది అనుకుంటా సలహాలు ఇస్తుర్రు బాల్క సుమన్ తీరు చూసిన ఆయన నియోజకవర్గ ఓటర్లు, కారు పార్టీ కరడు కట్టిన కార్యకర్తలు.